టాలీవుడ్ నటుడు రాజ్ తరుణ్ లావణ్య కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. రాజ్ తరుణ్ తల్లిదండ్రులు బస్వరాజ్ రాజేశ్వరి దంపతులు హైదరాబాద్లోని సూరారంలో అద్దె ఇంట్లో ఉంటున్నారు. అయితే అద్దె ఇంట్లో ఇబ్బంది అవుతుండడంతో కొడుకు ఇంట్లో ఉంటామంటూ నిన్న కోకాపేటలోని లావణ్య ఇంటికి చేరుకున్నారు. ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో లావణ్య వారిని అడ్డుకున్నారు. కోర్టులో కేసులుండడంతో ఇంట్లోకి రావడం కుదరదని చెప్పారు. అంతగా ఇంట్లోకి రావాలనుకుంటే పోలీసులతో మాట్లాడిన తర్వాత రావాలని చెప్పారు. దీంతో వారు సాయంత్రం వరకు అక్కడే ఉన్నారు. ఈ సందర్భంగా లావణ్య మాట్లాడుతూ రాజ్ తరుణ్ తల్లిదండ్రులు తమపై దాడికి వచ్చారని ఆరోపించారు. ఈ ఇంటిని తాను రాజ్ తరుణ్ కలిపి కొన్నామని, తాను 70 లక్షలు ఇచ్చానని చెప్పారు. ఇప్పుడు వారి తల్లిదండ్రులు వచ్చి ఆ ఇల్లు తమదని అంటున్నారని పేర్కొన్నారు. ఆ ఇంటిపై తనకు హక్కు ఉందని తెలిపారు. తాము ఆ ఇంటిని కొన్నప్పుడు 1.5 కోట్లు మాత్రమేనని, ఇప్పుడు 12 కోట్ల వరకు ఉంటుందని వివరించారు. రాజ్ తరుణ్ తల్లిదండ్రులు తన ఇంట్లోకి వచ్చి వస్తువులను ధ్వంసం చేశారని ఆరోపించారు. తనను ఈడ్చుకుంటూ వెళ్లి ఇబ్బంది పెట్టారని ఆరోపించారు. చెప్పిందా 50,000 కోసం ఫోన్ తీసుకున్నా అని చెప్పి ఇప్పుడు ఫోన్ అడిగితే లేదని చెప్తుంది. ఏది ఫోన్ ఇవ్వమని చెప్పండి. ఇప్పుడు 50,000 ఇస్తా ఫోన్. Yes ma'am, I understand ma'am. No, I understand ma'am. Please, media people, please go out. Ma'am, please go out. Phone తీసుకురా వెళ్ళి. ఇక ఈ వివాదంపై రాజ్ తరుణ్ ఇప్పటి వరకు స్పందించలేదు. విషయం తెలిసిన అయితే ఇంకా ఈ విషయంపై రాజ్ తరుణ్ ఇప్పటి వరకు ఎటువంటి విషయం కూడా స్పందించలేదు. అయితే రాజ్ తరుణ్ తల్లిదండ్రులు ఏదైతే కోకాపేటలోని తనకు లావణ్య ఉంటున్న ఇంటి వద్దకైతే వెళ్ళారు. అక్కడ ఇంట్లోకి వెళ్ళడానికి ప్రయత్నించినప్పటికీ లావణ్య వారిని అడ్డుకుంది. పోలీసులతో మాట్లాడిన తర్వాతకి మీరు లోపలికి రావాలంటూ, ఇది కోర్టులో కేసు నడుస్తుంది, ఇటువంటి సందర్భంలో మీరు లోపలికి రావడం కుదరదంటూ కూడా వారైతే లావణ్య అయితే రాజ్ తరుణ్ తల్లిదండ్రులను అడ్డుకున్నట్టుగా తెలుస్తుంది. దీంతో నిన్న సాయంత్రం వరకు కూడా రాజ్ తరుణ్ తల్లిదండ్రులు ఇంటి బయటే వేచి ఉన్నట్టుగానైతే మనకు తెలుస్తోంది. మొదలు పెట్టాలా మేడం? ఇక మనకు తెలుసు, గత కొంతకాలంగా ఇటు రాజ్ తరుణ్ అండ్ లావణ్యకు మాత్రం ఆ వివాదం అయితే నడుస్తుంది. గతంలో తను పెళ్లి చేసుకున్నాడు, నేను రాజ్ తరుణ్ హస్బెండ్ అండ్ వైఫ్ అంటూ లావణ్యనైతే బయటకు వచ్చి హల్చల్ చేసింది, హంగామా చేసింది. దీనికి సంబంధించి మనం కొంతకాలం అయితే న్యూస్లో హడావిడి చూసాం. ఆ తర్వాత తనకు సంబంధించి ఏదైతే కొన్ని అశ్లీల వీడియోలు బయటకు వచ్చాయంటూ కూడా ఆమె మరి సైబరాబాద్ నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టడం, దానికి సంబంధించి ఒక పెద్ద హార్డ్ డిస్క్ను కూడా స్వాధీనం చేసుకోవడం, మస్తాన్ సాయికి సంబంధించి అలాంటి విషయం చూసాం. ఇప్పుడు ఉన్నట్టుండి ఏదైతే సినీ నటుడు, టాలీవుడ్ నటుడు అయినటువంటి రాజ్ తరుణ్ పేరెంట్స్ అయితే లావణ్య ఉంటున్నటువంటి కోకాపేటలో ఉంటున్నటువంటి ఒక ఇంట్లో, మేము అద్దె ఇంట్లో సూరారంలో అద్దె ఇంట్లో ఉంటున్నాం, మాకు ఇబ్బంది అవుతుంది అంటూ వారైతే రాజ్ తరుణ్కి సంబంధించినటువంటి అయితే కోకాపేటలో ప్రస్తుతం లావణ్య ఉంటున్నటువంటి ఇంటికైతే వెళ్ళి ఇంట్లోకి వెళ్ళడానికి అయితే ప్రయత్నించారు. ఈ నేపథ్యంలోనే లావణ్య వారిని అడ్డుకున్నట్టుగా తెలుస్తుంది. ఇదైతే ఇప్పటికీ కోర్టు కేసులో వివాదం నడుస్తుంది. మీరు పోలీసులతో మాట్లాడిన తర్వాతకి ఇంట్లోకి రావాలంటే కూడా వారిని అడ్డుకున్నట్టుగా తెలిసింది. అక్కడితో కొంచెం ఇటు రాజ్ తరుణ్ పేరెంట్స్కి అలాగే లావణ్యకు మధ్య వాగ్వాదం అయితే జరిగినట్టుగా తెలుస్తుంది. దీంతో నిన్న సాయంత్రం వరకు కూడా రాజ్ తరుణ్ పేరెంట్స్ ఏదైతే లావణ్యకు సంబంధించినటువంటి లావణ్య ఉంటున్నటువంటి ఇంటి ముందే వారు ధర్నా చేసినట్టుగానైతే తెలుస్తుంది, వేచి ఉన్నట్టుగా తెలుస్తుంది. అక్కడికి ఈ విషయంపై ఇప్పటివరకు కూడా రాజ్ తరుణ్ అయితే ఎటువంటి వివరణ కానీ స్పందించడం కానీ జరగలేదు. ఇక రాజ్ తరుణ్ పేరెంట్స్ అక్కడ ఉన్నారంటూ తెలుసుకున్నటువంటి ఒక కొరియోగ్రాఫర్ అక్కడికి వెళ్ళి ఆ రాజ్ తరుణ్ పేరెంట్స్ని బయటికి తీసుకొచ్చినట్టుగానైతే మనకు తెలుస్తుంది.
కంటెంట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది. దయచేసి మీరు నిల్చోబెట్టి మాట్లాడుతున్నారు. అవును Hey!